హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన MyV3 Arts. ఫ్రెండ్స్, మన MyV3 Arts నిర్వహణ ఒక క్రొత్త వెబ్సైట్ను ప్రారంభించడం జరిగింది. ఈ వెబ్సైట్ మూలంగా న్యూ అప్డేట్స్ ఏమున్నాయో మీరు వెనువెంటనే చూసుకునే అవకాశం ఉంది. ఆ వెబ్సైట్ ఏమిటి అని అంటే www.myv3update.com. ఈ వెబ్సైట్ మూలంగా మీరు న్యూ అప్డేట్స్ ఏమున్నా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఇంతవరకు ఏ ఒక్క కంపెనీ అధికారి అయినా జైలులో నన్ను విచారించండి అని తనంత తానుగా వెళ్ళి సరెండర్ అయ్యి జైలులో వెళ్ళి 75 రోజుల కాలం ఉన్నారా? ఇంతవరకు ఎవరూ వెళ్ళలేదు. ఇది చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇలా జైలుకు వెళ్ళడం ఎవరి కోసం? మన కోసమే. మన కంపెనీ తిరిగి నడపాలన్న ఉద్దేశంతోనే కదా మన ఎండీ గారు జైలుకు వెళ్ళి 75 రోజులుగా అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఎండీ గారు ఏ కేటగిరీ కానీ A+ కేటగిరీ కానీ జైలులో కోరలేదు. నార్మల్ జైలులోనే ఆయన శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఒక నార్మల్ జైలు ఖైదీ లాగానే ఆయన కష్టపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏ కేటగిరీలో కానీ A+ కేటగిరీలో కానీ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటే సెపరేట్ గది, న్యూస్ పేపర్స్ అవైలబుల్గా ఉంటుంది, ఫుడ్, బెడ్ అన్నీ మంచిగా ఉంటాయి. కానీ మన ఎండీ గారు GST పర్ఫెక్ట్గా కట్టినా కూడా ఏ కేటగిరీ కానీ A+ కేటగిరీ కానీ ఆయన కోరలేదు. హైకోర్టులో ఆయన ఎటువంటి పిటిషన్ వెయ్యలేదు. నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అని ఆయన కోరలేదు. ఆయన ఒక నార్మల్ ఖైదీ లాగానే ఇల్లు విడిచి తన కుటుంబాన్ని వదిలి జైలు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఇకపోతే బెయిల్ వివరాలు ఏంటి అని అంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ కోర్టుకు విచారణకు వస్తుంది అని చెప్పారు. కొంచెం ఓపికతో ఉందాం, తప్పకుండా మంచి భవిష్యత్తును చూడగలం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.